హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే డే 30లో స్ట్రీమ్స్‌లో సమ్ మెథడ్స్ అంటే మనం నార్మల్‌గా చాలా మెథడ్స్ అనేది నేర్చుకున్నాం. బట్ ఏమంటే సమ్ మెథడ్స్ అనేది మిస్ అయింది. సో, ఆ మెథడ్స్‌ని మనం ఈ వీడియోలో కవర్ అనేది చేద్దాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే స్ట్రీమ్స్‌లో మనం చాలా మెథడ్స్ అనేది ప్రాక్టికల్‌గా మనం వచ్చేమంటే యూజ్ అనేది చేసినాం. ఓకేనా? సో, ఇందులో మనం యూజ్ చేసిన మెథడ్‌లో మనకి నార్మల్‌గా కామన్‌గా ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ఇంటర్మీడియేట్ ఆపరేషన్స్ అండ్ టెర్మినల్ ఆపరేషన్స్ డిఫరెన్స్ ఓకేనా? మీకొచ్చి ఇంటర్మీడియేట్ ఆపరేషన్‌కి, టెర్మినల్ ఆపరేషన్‌కి డిఫరెన్స్ అనేది అడుగుతారు. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే స్ట్రీమ్స్‌లో మనకొచ్చేమంటే ఇంటర్మీడియేట్ ఆపరేషన్స్ అంటే మనం నార్మల్‌గా మ్యాప్, ఫ్లాట్ మ్యాప్, ఫిల్టర్, డిస్టెంట్ సో, వీటన్నిటిని మనం వచ్చేమంటే ఇంటర్మీడియేట్ ఆపరేషన్స్ అంటాం. ఓకేనా? సో, నార్మల్‌గా ఇంటర్మీడియేట్ ఆపరేషన్ అంటే మనం ఏదైనా పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇది మిడిల్‌లో ఉంటుంది. ఓకేనా? టెర్మినల్ ఆపరేషన్స్ అంటే మనకొచ్చేమంటే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కలెక్ట్ తర్వాత ఏ మెథడ్ యూజ్ చేయం. ఫర్ ఈచ్ తర్వాత మనం దానికి నెక్స్ట్ ఏ మెథడ్ యూజ్ చేయం. రెడ్యూస్ తర్వాత మనకి ఏ మెథడ్ యూజ్ చేయం. మినిమమ్ తర్వాత మెథడ్స్ అనేవి ఉండవు. మాక్సిమం తర్వాత మెథడ్స్ ఉండవు. సో, ఇవి మనకొచ్చేమంటే టెర్మినల్ అంటే మనకి ఆ టెర్మినల్ అంటే మనకి ఆ ఫంక్షనాలిటీని మనకి ఎండ్ చేస్తాయి. సో, వాటిని మనం నార్మల్‌గా వచ్చేమంటే టెర్మినల్ మెథడ్స్ అంటాం. ఓకేనా? సో, ఇది నార్మల్‌గా మీకొచ్చేమంటే ఇంటర్వ్యూలో సమ్ కామన్‌గా కోడింగ్ అంటే క్వెషన్ అనేది అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్మీడియేట్ అండ్ టెర్మినల్ ఆపరేషన్స్ ఇన్ స్ట్రీమ్స్. సో, మీకి ఎగ్జాంపుల్ మీరొచ్చేమంటే మ్యాప్, ఫిల్టర్ మనకొచ్చేమంటే షార్టెడ్, పీక్, లిమిట్ ఇవన్నీ మనకొచ్చేమంటే ఇంటర్మీడియేట్ ఆపరేషన్స్ అంటాం. టెర్మినల్ అంటే మనకొచ్చేమంటే ఫర్ ఈచ్, మిన్, మాక్స్, కౌంట్, కలెక్ట్ సో, ఇవన్నీ మనకొచ్చేమంటే టెర్మినల్ ఆపరేషన్స్. ఓకేనా? సో, ఇది కొంచెం క్లియర్‌గా నేర్చుకోండి. నెక్స్ట్ మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే స్ట్రీమ్ క్రియేషన్‌లో స్ట్రీమ్ అనేది ఆల్రెడీ మనం యూజ్ చేసినాం. నెక్స్ట్ ఇటరేట్ అనేది కూడా మనం యూజ్ అనేది చేసినాం. సో, మనకి ఇక్కడ ఆఫ్ మెథడ్, జనరేట్ మెథడ్ అనేది మనం స్ట్రీమ్స్‌లో యూజ్ చేయలేదనుకుంటా. సో, మనం ఒకసారి అది ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే స్ట్రీమ్స్ ఓకేనా? సో, నార్మల్‌గా వచ్చేమంటే మనకి స్ట్రీమ్ లేదంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ లిస్ట్ ఈక్వల్ టు సో, ఇక్కడ డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్. ఇంకా నెక్స్ట్ మనకొచ్చేమంటే మనకి స్ట్రీమ్‌ని కూడా ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి కాబట్టి జావా డాట్ యుటిల్ డాట్ మనకొచ్చేమంటే స్ట్రీమ్ ఓకేనా? స్ట్రీమ్ డాట్ స్టార్ ఓకేనా? సో, మనం స్ట్రీమ్‌ని కూడా ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. ఓకే. సో, ఇక్కడ నార్మల్‌గా మనం ఇటరేట్ ఓకేనా? మనకి ఇటరేట్ మెథడ్ అనేది మనం యూజ్ అనేది ఆల్రెడీ చేసినాం. సో, అయినా పర్లేదు మనం ఇంకొకసారి తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే స్ట్రీమ్స్‌లో మనకొచ్చేమంటే ఇటరేట్ మెథడ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇందులో నార్మల్‌గా వచ్చేమంటే ఇనిషియల్ అంటే మనకొచ్చేమంటే ఏదైతే మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ లూప్ తీసుకున్నట్లయితే ఇనిషియలైజ్ అనేది చేస్తాం. ఈక్వల్ టు సంథింగ్ అని. సో, అలా మనం ఇక్కడ ఇనిషియలైజ్ అనేది చేస్తాం. సో, సీడ్ చేయడం అంటారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంక్రిమెంటల్ ఇది నార్మల్‌గా మనకొచ్చేమంటే ఎ ఏం చేయాలి మనం మోడిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చి ఐ తీసుకున్నా. ఈ i+1 సో, ఇలా మనం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. సో, ఇలా దీనికోసం మనం ఇటరేట్ అనేది యూజ్ చేస్తాం. సో, దీంట్లో ఇంకొక 3 పారామీటర్స్ కూడా కలిగి ఉంటుంది. ఓకేనా? సో, ఇది 2 పారామీటర్స్ ఉన్నది. సో, మనకి 3 పారామీటర్స్ ఉన్నది మనకి సేమ్ ఫర్ లూప్ లాగా ఇటరేట్ ఓకే. సో, మనకి ఇక్కడ చూడొచ్చు ఒకటొచ్చి సీడ్ నెక్స్ట్ ఏం కావాలి. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? సో, మనకొచ్చేంటే సేమ్ ఫర్ లూప్ లాగా 1 అనేది ఇనిషియలైజ్ చేస్తున్నా. నెక్స్ట్ యారో ఫంక్షన్ లెస్ దెన్ 10 నాకు 10 వరకు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 వరకు మూవ్ అవ్వాలి అని కండిషన్ రాస్తున్నా. నెక్స్ట్ మనకొచ్చేమంటే యారో ఫంక్షన్ i+1 ఎవ్రీ టైమ్ నాకొచ్చేమంటే అనేది ఒకసారి ఇంక్రిమెంట్ అవ్వాలి అనేది రాస్తున్నా. సో, దీన్ని మనం వచ్చేమంటే టు లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేసేద్దాం. సో, ఇది నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇటరేట్ మెథడ్ ఓకేనా? సో, ఇది ఇలా యూజ్ అనేది చేసినాం. సో, ఇక్కడ నార్మల్‌గా నేను ఇంకొక విధంగా స్ట్రీమ్‌లో మనం వచ్చేమంటే 10 డిజిట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి అనుకుందాం. నాకొచ్చేమంటే స్ట్రీమ్ అని తీసుకుంటున్నా. స్ట్రీమ్ ఆఫ్ ఇంటిజర్ ఓకేనా? స్ట్రీమ్ ఈక్వల్ టు స్ట్రీమ్ డాట్ ఆఫ్ మెథడ్. సేమ్ మనకి లిస్ట్ డాట్ ఆఫ్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం అలా డైరెక్ట్‌గా మనం వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, దీనికోసం మనం వచ్చేమంటే స్ట్రీమ్ డాట్ ఆఫ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మెథడ్ అనేది ఏముంది చూసినట్లయితే జనరేట్ మెథడ్ ఓకేనా?
సో, ఈ జనరేట్ మెథడ్ అనేది మనకొచ్చేమంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఆఫ్ వాల్యూస్‌ని మనం జనరేట్ చేస్తూనే ఉంటది. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ అనేది ఉంది. ఓకేనా? STREAM స్ట్రీమ్ ఆఫ్ ఇంటిజర్. సో, ఇక్కడ మనకొచ్చేమంటే జస్ట్ జనరేట్ అనేది ఇస్తున్నా. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే స్ట్రీమ్స్. ఓకేనా? స్ట్రీమ్స్ డాట్ జనరేట్. సో, ఇందులో మనకొచ్చేమంటే సప్లయర్ జస్ట్ ఇది మనకి సప్లై చేస్తది. మనకి ఇన్‌పుట్ అనేది ఏం తీసుకోదు. జస్ట్ సప్లై మాత్రమే చేస్తది. ఓకేనా? సో, ఇక్కడ దానికోసం మనకొచ్చేమంటే ఎంప్టీ పారామీటర్ అనేది తీసుకుంటున్నా. సో, యారో ఫంక్షన్. ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వాల్యూని రిటర్న్ చేసుకోవచ్చు. ఈ సప్లయర్ కాబట్టి. సో, ఇక్కడ నేనొచ్చేమంటే 2ని రిటర్న్ చేస్తున్నా. సో, ఈ 2 అనేది మనకొచ్చేమంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఆఫ్ మనకు రన్ అవుతూనే ఉంటది. సో, దీన్ని మనం ఎలా స్టాప్ చేయాలంటే మనం దానికోసం లిమిట్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? లిమిట్ అనేది యూజ్ చేసుకొని నాకు జస్ట్ ఫస్ట్ 10 మాత్రం తీసుకోవాలి. ఓకేనా? సో, అలా లిమిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే మీకు క్లియర్‌గా ఏ విధంగా మనం యూజ్ చేస్తాం అనేది అర్థమైందనుకుంటా. ఈ జనరేట్ మెథడ్ కూడా. సో, మనం కావాలంటే ప్రింట్ అనేది చేద్దాం ఈ జనరేట్ మెథడ్‌ని. సో, ప్రింట్ చేయాలంటే మనం వచ్చేమంటే ఇక్కడ మనం లిస్ట్ అనేది కన్వర్ట్ చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా స్ట్రీమ్‌లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌గా ఫర్ ఈచ్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. జెన్ డాట్ ఫర్ ఈచ్. ఓకే. సో, ఇక్కడ మనం వచ్చేమంటే మెథడ్ రెఫరెన్స్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఎలిమెంట్‌ని మనం ప్రింట్ చేయొచ్చు. SOIT system.out డాట్ ప్రింట్ల్న్ ప్రింట్ ఎలిమెంట్ ప్లస్ ఒక స్పేస్ అనేది ఇస్తున్నా. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే 10 టైమ్స్ అనేది మనకొచ్చేమంటే 2 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ మనకి ఇక్కడ లిమిట్ గిన పెట్టకపోతే మనకి ఇన్ఫినిటీ టైమ్స్ ఇది జనరేట్ చేస్తూనే ఉంటుంది వాల్యూస్ అనేది. ఓకే. సో, ఇది మనకి జనరేట్ మెథడ్. ఓకే. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ఆపరేషన్స్‌లో మనకొచ్చేంటి ఇంటర్మీడియేట్ మెథడ్ వచ్చి మనకి లిమిట్ ఆల్రెడీ మనం యూజ్ చేసినాం మాక్సిమం. ఇంకా ఇక్కడున్న మెథడ్ మ్యాప్, ఫ్లాట్ మ్యాప్, ఫిల్టర్, డిస్టెన్స్, షార్టెడ్ ఇవన్నీ మనం ఆల్రెడీ యూజ్ చేసేసినాం. ఇక్కడ ఫీక్ మెథడ్ మాత్రం మనం మోస్ట్‌లీ యూజ్ అనేది చేయలేదు. సో, ఈ ఫీక్ మెథడ్ అనేది ఏమంటే జస్ట్ మనం వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, ఇందులో మనకొచ్చేమంటే ఈ వాల్యూ అనేది కరెక్ట్‌గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. డీబగ్ చేయాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే ఫీక్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మనకొచ్చేమంటే ఇందులో మనకొచ్చేమంటే 1-10 హెల్మెట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, ఇదొచ్చి మనకి ఒకవేళ మనం ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే సమ్ అనేది తీసుకుందాం. ఓకేనా? ఇంట్ సమ్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే లిస్ట్ డాట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తున్నా. డాట్ దీన్నొచ్చి మనకొచ్చేమంటే మ్యాప్ టు ఇంట్ అనేది చేసేద్దాం. డైరెక్ట్‌గా సమ్ మెథడ్ కోసం. ఓకేనా? ఇంటిజర్ ఒకవేళ మీకి దీన్ని మనం ఏ విధంగా ఇంటికి కన్వర్ట్ చేయాలి వితౌట్ మెథడ్ రెఫరెన్స్ అనుకోవచ్చు. ఓకేనా? ఎలిమెంట్ వస్తుంది. ఈ ఎలిమెంట్‌ని నేనొచ్చేమంటే టైప్ కాస్టింగ్ అనేది చేస్తున్నా ఇంటికి. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే డాట్. నేను డైరెక్ట్‌గా ఇక్కడ సమ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నా. సమ్ అనేది అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ అనేది కూడా చేసేద్దాం. సమ్ అనేది ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, నాకొచ్చేమంటే ఇక్కడ 55 అనేది ప్రింట్ అయింది సమ్ అనేది. ఓకేనా? ఇందులో మనకి 1-10కి మనం సమ్ చేస్తే 55 అనేది వస్తుంది. ఓకే. సో, నాకిది సమ్ అనేది ఇచ్చింది. మళ్ళీ నాకు మిడిల్‌లో వచ్చి నేను దీన్ని వాల్యూస్ చెక్ చేయాలి. ఏ వాల్యూస్ వస్తున్నాయని. సో, దానికోసం మనకొచ్చేమంటే ఫీక్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఆఫ్టర్ మనం స్ట్రీమ్ తర్వాత మనం ఫీక్ అనేది యూజ్ చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఈ ఎలిమెంట్ వచ్చేదాన్ని నేను చెక్ చేయాలి. ఓకేనా? ఎలిమెంట్. ఓకే. సో, ఈ లైన్‌ని మనం కామెంట్ చేసేద్దాం. సో, ఉంది నో ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఇక్కడ వచ్చే ఎలిమెంట్ అని నేను చెక్ చేయాలి. ప్రింట్ ఓకేనా? ఎలిమెంట్ ప్లస్ ఒక స్పేస్ అనేది ఇస్తున్నా ఇక్కడ కూడా. సో, ఎవ్రీ ఎలిమెంట్ అనేది నేను చెక్ చేసుకోవాలి వచ్చిన ఎలిమెంట్. సో, దీనికోసం మనం వచ్చేమంటే పీక్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు నాకు క్లియర్‌గా చూడొచ్చు మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో, మనం జస్ట్ డీబగ్ చేస్తున్నాం ముందే. అంటే మనం మన యొక్క ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసేదానికి ముందు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే ఫీక్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఫీక్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామని. నెక్స్ట్ ఇంకా నార్మల్‌గా వచ్చి మనకొచ్చేమంటే టెర్మినల్ మెథడ్‌లో మనం ఆల్రెడీ మోస్ట్‌లీ అన్ని మెథడ్స్ అనేది కవర్ చేసేసినాం. నెక్స్ట్ వచ్చి మనకి అదర్ మెథడ్స్ అదర్ బేసిక్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. కొన్ని కన్‌కాట్ అనేది యూజ్ చేసినాం. బాక్స్డ్ అనేది కూడా యూజ్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్ నుంచి మనం ఇంటిజర్ కన్వర్ట్ చేయాల్సిన సిట్యుయేషన్‌లో మనం బాక్స్డ్
అనేది యూజ్ చేసింటాం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే అన్ఆర్డర్డ్. సో ఈ అన్ఆర్డర్డ్ అనేది మనకి ఎందుకంటే మనకి ఏదైనా ఉంటే దాన్ని ఆర్డర్ లేకుండా చేంజ్ చేసేదానికి యూజ్ అవుతుంది. ఓకేనా? బట్ మనకి మోస్ట్లీ సేమ్ ఆర్డరే రిప్లై అనేది ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేమంటే లిస్ట్‌లో 1-10 అనేది ఒక ఆర్డర్‌లో ఉంది. సో ఏఎన్ఎస్ అనేది తీసుకుంటున్నా. సో మనం దీంట్లో మనం అన్ఆర్డర్డ్ అనేది యూజ్ చేద్దాం. స్ట్రీమ్ ఓకే. లిస్ట్ డాట్ స్ట్రీమ్ ఓకే. లిస్ట్ డాట్ స్ట్రీమ్ STREAM ఓకే. డాట్ మనకొచ్చేమంటే అన్ఆర్డర్డ్ డాట్ టు లిస్ట్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనం ప్రింట్ అనేది చేద్దాం. ఏఎన్ఎస్ కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకు వచ్చేయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మనకి ఇది మోస్ట్లీ వచ్చేవంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనేది సేమ్ అదే వాల్యూనే ఇస్తుంది. ఒకవేళ మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనకి ఏమంటే మాక్సిమం ఆర్డర్ అనేది చేంజ్ చేపించొచ్చు. బట్ మనకి లెస్ డేటా ఉన్నప్పుడు మాక్సిమం వచ్చేమంటే సేమ్ డేటా అనేది రిటర్న్ అనేది చేస్తుంది. ఓకే. ఇది నార్మల్‌గా మీకు బేసిక్‌గా తెలుసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుందనేది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ప్యారలల్. ఈ ప్యారలల్ అనేది కూడా మనకొచ్చేమంటే నార్మల్‌గా మీకు ఏదైనా మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు ఓకేనా? ఈ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు మనం వచ్చేమంటే ప్యారలల్‌గా ప్రాసెస్ చేస్తది. ఓకే. అంటే లైక్ మనకొచ్చేమంటే ఆహ్, మల్టీ థ్రెడింగ్ లాగా. ఓకే. ప్యారలల్‌గా ప్రాసెస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైనా చేసినా మనకి ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ ఏమంటే మనం నార్మల్‌గా లెస్ డేటా అనేది మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు ఈవెన్ మనకొచ్చేమంటే ప్యారలల్ కంటే నార్మల్ స్ట్రీమే మనకొచ్చేమంటే ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే మిలియన్స్ ఆఫ్ డేటా అలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే ఇది స్ప్లిట్ చేసి మనకి ప్యారలల్‌గా ప్రాసెస్ చేస్తుంది. ఓకే. మీకు ఈ ప్యారలల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందనేది మనం చూద్దాం కొంచెం. లిస్ట్ ఆఫ్ స్ట్రీమ్ మనకి నార్మల్‌గా వచ్చేవంటే థ్రెడ్స్‌లో మనం ఎప్పుడు ఆర్డర్ అనేది మనకు ఉండదు. సో అలానే మనకొచ్చేవంటే ఇది ఆర్డర్ అనేది లేకుండా మనకి ప్రింట్ చేస్తుంది. కావాలంటే ఫర్ ఈచ్ అనేది యూజ్ చేద్దాం. ఫర్ ఈచ్ ఈ యారో ఫంక్షన్ sy system.out.println సో కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి చూడొచ్చు మనకి అన్ఆర్డర్‌లో మనకి డిస్‌ప్లే అనేది అయింది. సేమ్ లైక్ థ్రెడ్స్ లాగా. మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకేనా. మనకి ఆర్డర్ అనేది చేంజ్ అవుతా ఉంది ఇక్కడ. 154 ఉంది దీనికి ఉంది. నెక్స్ట్ రన్ చేసినప్పుడు మనం చూద్దాం. 412 ఓకేనా. సో మనకొచ్చేవంటే సేమ్ లైక్ మనకి మల్టీ థ్రెడింగ్ లాగా మనకొచ్చేవంటే ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదొచ్చి మనకొచ్చేమంటే ప్యారలల్‌గా ప్రాసెస్ చేస్తా ఉంది ఇక్కడ ఇంటర్నల్‌గా. బట్ ఏమంటే మనకి మీకు నార్మల్‌గా దీన్ని ఎంత టైం రన్ అవుతుంది, నార్మల్ స్ట్రీమ్ కంటే ఇది ఫాస్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు లెస్ అమౌంట్ ఉన్నప్పుడు ఇదనేది మనకేమంటే నార్మల్‌గా నార్మల్ స్ట్రీమే ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ ఇవన్నీ లార్జ్ అమౌంట్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ మిలియన్స్ ఆఫ్ డేటా, సీపీయూస్ సో మల్టిపుల్ ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే ఇది కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది ప్యారలల్ ప్రాసెస్ అనేది. ఓకేనా. సో ఇక్కడ మనకి మోస్ట్‌లీ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. బట్ మనం ఇక్కడ ప్రెజెంట్ చెక్ చేసినా మనకొచ్చేమంటే డిఫరెన్స్ అనేది మనకి ఇదే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఓకేనా. ఎందుకంటే లెస్ డేటా ఉంది కాబట్టి మన దగ్గర. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా ఏముంది మెథడ్. సో ఈ ప్యారలల్ అనేది మనం డైరెక్ట్‌గా కాకుండా మీకు డైరెక్ట్‌గా ఏమంటే లిస్ట్ డాట్ కంట్రోల్ జెడ్ లిస్ట్ డాట్ ప్యారలల్ స్ట్రీమ్ అనేది కూడా మనం డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. డాట్ ఫర్ ఈచ్ సో దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. ఫర్ ఈచ్ కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా చూడొచ్చు మనకి. ఇక్కడ మనం నార్మల్‌గా ప్యారలల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ఇక్కడ డైరెక్ట్‌గా ప్యారలల్ స్ట్రీమే తీసుకోవచ్చు అలా. ఓకే. సో ఈ మెథడ్ కూడా నేను యాడ్ అనేది చేస్తున్నా. ఎందుకంటే మనకి ఈ మెథడ్ కూడా ఇదొచ్చి మనకొచ్చేమంటే స్ట్రీమ్. ఓకే. మనకొచ్చేమంటే సో ఇదొచ్చి మనకి క్రియేట్ చేసేదానికి, స్ట్రీమ్‌ని క్రియేట్ చేసేదానికి యూజ్ అవుతుంది కాబట్టి ప్యారలల్ స్ట్రీమ్ అనేది కూడా సో ఇక్కడ నేను యాడ్ అనేది చేసుకుంటున్నా ప్యారలల్ స్ట్రీమ్. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి ఈ మెథడ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం వచ్చేమంటే సేవ్ చేస్తున్నా.
నెక్స్ట్ మనకి ఇంకేముంది మెథడ్ అంటే సీక్వెన్షియల్. ఓకేనా? సో, ఇక్కడ మనకి పారలెల్ స్ట్రీమ్ అనేది యూజ్ చేసినప్పుడు మనం పారలెల్ గాని ఏదైనా మనం యూజ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఆర్డర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. మళ్ళీ నాకొచ్చేమంటే ప్రాపర్‌గా ఆర్డర్ అనేది రావాలి. అనుకునే సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే సీక్వెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సీక్వెన్షియల్. ఓకే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. ఇక్కడ మనకి కంట్రోల్ జెడ్. ఓకే. మనకి ఈ మెథడ్ అనేది లేసిపోయింది. ఫర్ ఈచ్‌కి ముందు మనకొచ్చేమంటే సీక్వెన్షియల్. ఓకే. ఎస్‌సీక్యూ సీక్వెన్షియల్. సో, ఇప్పుడు నేనొచ్చి సీక్వెన్షియల్ అనేది యూజ్ చేసిన. సో, ఇప్పుడు మనకి చూడొచ్చు ఆర్డర్ అనేది సేమ్ మనకి ప్రాపర్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. సో, ఈ పారలెల్ అనేది ప్రాసెస్ చేసినప్పుడు మనకు ఆర్డర్ అనేది చేంజ్ అయితే, ఆ ఆర్డర్‌ని మళ్ళీ మనకొచ్చేమంటే ప్రాపర్ ఆర్డర్‌కి తీసుకొచ్చేదే మనకొచ్చేమంటే సీక్వెన్షియల్ అనేది. ఓకే. సో, ఇది మనం కావాలంటే ఇక్కడ కూడా యూజ్ చేసి చూడొచ్చు. మనకి సేమ్ ఆర్డర్‌లో డేట్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ రన్ అనేది చేస్తున్నా. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి ఆర్డర్ రావడం అనేది జరిగింది. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా కామన్‌గా మనకొచ్చేమంటే స్ట్రీమ్స్‌లో ఉన్న మెథడ్స్. సో, మోస్ట్‌లీ మనం వచ్చేమంటే అన్ని మెథడ్స్ అనేది కవర్ చేసినాం. ఇంకా మనకొచ్చేమంటే ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి అన్నీ కవర్ చేసినాం. బట్ చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి స్ట్రీమ్స్‌లో. బట్ ఇవి మాక్సిమం ఎనఫ్ ఫర్ నియర్లీ ఒక 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్స్‌కి ఇది మాక్సిమం ఓకే. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. టుడేతో మనం వచ్చేమంటే స్ట్రీమ్స్ క్లాస్ అనేది కంప్లీట్ అనేది చేసినాం. మీకు నార్మల్‌గా ఏదైనా కోడింగ్ క్వెషన్స్ అనేది మీకు ఒకవేళ ఆన్సర్ అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు జస్ట్ కమెంట్ అనేది చేయండి. నేను ఆ క్వెషన్స్ అనేది మాత్రం ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.